జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాతా రాము మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సఖా రామచంద్ర. సర్వస్వం, మాకు సర్వస్వము రాముడేనండి. మాకు ప్రతి ఒక్కరికి కూడా అంటే భారతీయుడిగా జన్మించినందుకు, ఎందుచేతనంటే దేవుని గదిలో దీపారాధన చేస్తే ఇల్లు ఏ విధానంగా బాగుంటుందో, ప్రపంచానికి మొత్తానికి భారతదేశం దేవుని గది లాంటిది. అలాంటి మోక్షపురి అయినటువంటి అయోధ్య మా రామచంద్రస్వామి వారు. చూడండి, మా ఆవు కూడా అవును అవును అంటుంది, అంబా అంబా అని. ఆ విధానంగా అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక ఈ భూమి మీదనే పుట్టాలి, ఈ భూమి మీదనే మోక్షం పొందాలి. రాముడు సీతనే కాదండి, మాకు వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులు కూడా మా తల్లిదండ్రులు, ఆది గురువు. మనకు అక్షరాలు నేర్పించేటువంటిది లౌకిక విద్య అమ్మా నాన్న, కానీ జన్మకు కారణమైనటువంటి వారు. ఈ భూమి మీద పుట్టాలి అంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. నిజంగానే ఈ దుష్టుల్ని శిక్షించడానికి మాతా నృసింహశ్చ పితా నృసింహ, మా నృసింహస్వామి వారు కొన్ని క్షణాల పాటే, కొన్ని నిమిషాల పాటే ఉంటాడు. ఆయనే ఎక్కువసేపు ఉండడంటూ అలా అవతరించాల్సి వస్తుంది. కావున ఇలాంటి కలియుగంలో ఉండేటువంటి ఈ ఆసురీ శక్తులు ఏవైతే ఉన్నాయో, రాక్షస శక్తుల్ని తరిమి కొట్టడానికి మనమంతా కూడా జై శ్రీరామ్, ప్రతి ఒక్కరు కూడా, లేదు జై విశ్వనాథ్, జై శ్రీకృష్ణ అనేటువంటి నామాన్ని, జై గోమాత అనేటువంటి నామాన్ని చెబుతూ ఉండండి. నిజంగానే ఈ భూమి మీద పుట్టాలి అనంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలండి. అలాంటి రామచంద్రస్వామి వారు ఆకాశ స్వరూపకంగా ద్యౌహు అని చెబుతూ ఉంటారు, పృథివీ మాత అని అంటూ ఉంటారు, భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. ఇలా శాస్త్రీయంగా తీసుకున్న భూమి నుండి వచ్చినటువంటి అమ్మవారండి సీతా అమ్మవారు, నా తండ్రి రామచంద్రస్వామి వారు. అలా రాముడి గురించి చెబుతూ ఉంటే, రామో రాజ్యం ఉపాసిత్వ, రాముడు రాజ్యాన్ని పరిపాలించాడని చెప్పలే, ఉపాసించాడు, దగ్గరికి వెళ్ళని చెప్పాడు. అలాంటి ఉపాసనా మార్గంలో ఉండేటువంటి వారిని మనము సంరక్షించుకోవాలి. అలాంటి గొప్ప జీవనాన్ని వెళ్ళాలి. మనం అలా రామచంద్రస్వామి వారిని, సీతారామచంద్రస్వామి వారిని స్మరించుకుందాం. మన యొక్క హిందూ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.